పుట్టిన వెంటనే బిడ్డకు పాలు ఎప్పుడు తాపించాలి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. పుట్టిన వెంటనే ఫస్ట్ 1 అవర్ని వచ్చేసేసి గోల్డెన్ అవర్ అని అంటామండి. బిడ్డలకి చాలా ఇంపార్టెంట్ ఆ ఫస్ట్ 1 అవర్ అనేది. మీరు వాళ్ళకి పాలు పట్టడం అనేది ఆ 1 అవర్ లోపల జరిగిపోవాలన్నమాట. ఆ 1 అవర్లో పాలు పట్టేటప్పుడు చాలాసార్లు అందరూ ఏమనుకుంటారు, అవేదో మిల్క్ వచ్చేసి నీళ్ళగా ఉంది, ఎల్లో కలర్లో ఉంది, ఇవి పాలులాగా లేవు, ఇవి వద్దు, ఇవి తీసేసి మళ్ళీ పాలు బాస్తాము అని ఆలోచిస్తారనమాట. కాదండి, ఫస్ట్ వచ్చేదాన్ని కొలెస్ట్రాల్ అని అంటాము. అది బిడ్డకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో వచ్చేసేసి యాంటీబాడీస్ ఉంటాయన్నమాట, అలానే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో షుగర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు, హై ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో లో ఫ్యాట్స్ ఉంటాయి. సో ఈ మిల్క్ ఫస్ట్లో వచ్చే కొలెస్ట్రాల్ అనేది బిడ్డ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి దాన్ని మట్టుకు మనం ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు అనమాట. చాలాసార్లు సిజేరియన్ అయిన తర్వాత తల్లి నొప్పితో పడుకొని ఉంటుంది, లేదా మత్తులో నుంచి బయటికి రాదు. సో ఇప్పుడు ఏం పడదాంలే, ఈ పాలు రేపు పట్టొచ్చు, ఎల్లుండి నుంచి పట్టొచ్చు, ఇప్పుడు చక్కెర నీళ్ళు పోస్తాము అని అనుకుంటారనమాట. చక్కెర నీళ్ళు ఇటువంటివన్నీ బిడ్డలకు ఇవ్వద్దండి. పుట్టిన వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా తల్లిపాలు పట్టించండి. థ్యాంక్ యూ.